సార్ 2023 అంటే 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది, ప్రతిపక్షంగా ఉంది, మీ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 2014 నుంచి ఇప్పుడు చెప్తున్న ఆరోపణలన్నీ చేశారు, డే 1 నుంచి మొదట. ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చి అవే ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కటైనా నిరూపించారా? కాళేశ్వరం విషయంలో తప్పు జరిగింది అంటున్నారు, ఇప్పటివరకు నిరూపించారా? ఒక కేసు నమోదైందా? మనం రికవరీ చేశారా? ఎందుకు కాలేదు? కమిషన్ వేసిన కానీ కమిషన్ ఏమైంది? కోర్టుకు వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకోవద్దండి, సిబిఐకి లెటర్ రాస్తే సిబిఐ ఏం చేయలేదు. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మనం రాజరిక పాలన లేము. రాజు చెప్పగానే నిందితుని తీసుకొచ్చి 2.5 years అయింది సార్. నిందుని తీసుకొచ్చి కుర్రాలు కొట్టే పరిస్థితి ఉండదు. ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామిక ప్రభుత్వం. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, లీగల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కమిషన్ వేసాం, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దీంట్లో అవకతవకలు జరిగినాయి, డిజైన్ లోపం ఉంది. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏముంది? వీళ్ళు లోపభూయిష్టమైన డిజైన్ వాడినారు కాబట్టి, కింద కాంక్రీట్ బేస్మెంట్ కట్టాల్సిన రీతిలో కట్టలేదు కాబట్టి కుంగిపోయిందని చెప్పింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, మనం వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఏం స్పష్టం చేస్తూ ఉన్నాయి? దీంట్లో లోపాలు జరిగినాయి, పరిపాలకులకు తప్పిదం ఉందని రిపోర్ట్ చెప్పింది. మేము ఆనాడు ఆ రిపోర్టుకు ఆధారంగా అరెస్ట్ చేసి ఉంటే జనం ఏమనుకునేవారు? వీళ్ళకి కేసీఆర్ కూడా మీద కక్ష ఉంది కాబట్టి అరెస్ట్ చేసినారు అనేవారు. దాన్ని ఎందుకు మేము సిబిఐకి ఇచ్చినాము? పదే పదే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి, మీకు చేత కాకుంటే మాకు అప్పచెప్పండి, నెల లోపల అరెస్ట్ అన్నాడు కదా, ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా. మరి వారి కోరిక అనుకోండి, లేదా ఒక పద్ధతి ప్రకారం ఇస్తే సిబిఐ అయితే సరైన సంస్థ దీన్ని ఈ కేసుకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాని అసెంబ్లీలో చర్చ పెట్టి అధికారికంగా ఆ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసి 6 మాసాలు గడిచిపోయింది. ఉలుకులేదు పలుకులేదు. కారణం ఏంటి? వాళ్ళు సిబిఐకి ఇచ్చేవాళ్ళు, మీరే ఏజెన్సీ, స్టేట్ గవర్నమెంట్. మేము అరెస్ట్ చేస్తే ఇలా మీలాంటి మిత్రులు ఏమనేవారు? వీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేసీఆర్ అరెస్ట్ చేశారు, కేటీఆర్ అరెస్ట్ చేశారు. తప్పు జరిగితే అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మేము నాకు అప్పచెప్పండి. నేను సిబిఐ మీద నమ్మకం ఉండి అప్పచెప్పినాము, అసెంబ్లీ సాక్షిగా అప్పచెప్పినాము. ఇంతవరకు అసలు మూమెంటే లేదు. ఇలా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఆయన అడిగితే డొంకతెరుడు, దీని మీద వేయలేదు కేసు, అరే ఎక్కడైతే కుంగిపోయిందో దాని మీద విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగిపోయింది, బ్యారేజ్ మీద విచారణ జరిగింది, బ్యారేజ్ మీద కమిషన్ వేసాం, బ్యారేజ్ మీద రిపోర్ట్ వచ్చింది. కాదండి, ఫార్ములా ఈ కారు రేస్ కేసు విషయం ఏసీబీ ద్వారా ఎవరు ఆపారు? ఫార్ములా ఈ రేస్ అరెస్ట్ ఎవరు ఆపారు? అరెస్ట్ గురించి వదిలేండి, కోర్టుకు వెళ్ళారు, ఏసీబీ ద్వారా ఆపింది, ఏసీబీ ద్వారా విచారణ చేస్తున్నారు ఫార్ములా ఈ కారు కేసు. కాళేశ్వరం కూడా ఏసీబీ ద్వారా చేయొచ్చుగా, ఎందుకు ఫార్ములా కాళేశ్వరం కూడా ఏసీబీ ద్వారా చేయొచ్చు కదా కేసు విచారణ, సిబిఐకి ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేశారు? చాలా పెద్ద నేరం అండి కాళేశ్వరంతో. ఇలా నేషనల్ సంస్థలు దాంట్లో ఇమిడి ఉన్నాయి, నేషనల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసినాయి, ఇతర రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో. సిబిఐకి ఇవ్వడం రకరకాల కారణం, ఊరికే సిబిఐకి ఇవ్వలేదు, దాంట్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేషనల్ బ్యాంక్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసినాయి, ఇతర రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండింది కాబట్టి సిబిఐతో సరైన సంస్థ పూర్తిపోతారు. ఇప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేశాము, మహారాష్ట్ర మాకు సహకరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా మాకు? రాష్ట్ర పోలీస్కి ఇవన్నీ సాధ్యం కావు కాబట్టి సిబిఐ అనేటువంటి సరైన సంస్థ కూడా వాటికి ఇచ్చినాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారో, బండి సంజయ్ గారో, బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సింది సిబిఐకి ఒక రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐకి ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, లేకుండా కోర్టును ఆదేశించాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూరితంగా అధికారికంగా కేసును సిబిఐకి అప్పచెప్పినప్పుడు ఎందుకు మూమెంట్ జరగట్లే? ఇది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులు చెప్పాలి. మీరు చెప్పండి. మాకున్న అనుమానాలు ఏంటంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి అడుగడుగున సహాయం చేశారు, రైట్? అధ్యక్ష పదవి ఎన్నిక, దేశ అధ్యక్ష పదవి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటు ఎవరికి వేశారు? బీజేపీకి వేశారు. ఉపాధ్యక్ష పదవి, స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిబుల్ తలాక్, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా ఒకరోజు తూతుమ ధర్నా చేసి తర్వాత ఓటేస్తారు మీరు. సో ఇన్ని రకాలుగా బీజేపీ పార్టీని అడ్డుకున్నారు. ప్లస్ మొన్నటి ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తన ఓటు షేర్నంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి 8 సీట్లు గెలిచే విధంగా లోపాయికారికి సహాయపడింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ పరిస్థితి దృష్ట్యా బీజేపీ 8 సీట్లు గెలిచే పరిస్థితి లేదు, 1, 2 తప్ప. 8 గెలిచినారంటే ఎవరి ఓటు షేర్ వల్ల గెలిచినారు?
బీఆర్ఎస్ ఓట్ షేర్ అంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. Yes, జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ జరిగిన మధ్య జరిగినాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారం ఉన్నటువంటి పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుస్తుంది ఎట్లా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 0 సీట్లు గెలుస్తుంది ఎట్లా? ఎన్నికలే మీకు లోపాయికారికంగా మహేష్ కుమార్ గారు, మీరు దాదాపు 2-3 దశాబ్దాలుగా ఎన్నికల రాజకీయాలు చూస్తున్నారు. స్పష్టత ఉంది. ప్రతి ఎన్నిక కాంటెక్స్ట్ లో జరుగుతుందో లేదా? హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకి పోలిన ఓట్లన్నీ బీజేపీ పార్టీకి పడిన ఓట్లన్నీ అక్కడ 12,000 దాటలే. నీకు పార్లమెంట్ ఎన్నిక వచ్చేదానికి 30-35 ఎట్లా వస్తుందండి? అంత పెద్ద లీడర్ కదా హరీష్ రావు గారు. మరి అట్లనే మీరు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు, ఉప ఎన్నికలు గెలిచాము. మారుతుంది సార్, ఒక్కొక్క ఎలక్షన్ మారుతుంది కదా, కాంటెక్స్ట్ మారుతుంది, నేరేటివ్ మారుతుంది. మీకు అనుకూలంగా వాదిస్తే అయిపోతుంది. జూబ్లీహిల్స్ గెలవడానికి కారణం ఏంటి? మేము 2 ఏళ్ళుగా చేసినట్టు సంక్షేమం పేద ప్రజలకు ఎనికింది కాబట్టి, అభివృద్ధి కనబడింది కాబట్టి మాకు ఓటేస్తారు. సెంటిమెంట్ను అధిగమించి గోపీనాథ్ గారు చనిపోతే వారు బాగా నిలబడితే ఆ సెంటిమెంట్ కూడా కాదని మాకు వేశారంటే రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తూ ఉంది, పేదలకు సంక్షేమం అందుతూ ఉంది, అభివృద్ధి ఫలాలు వస్తూ ఉన్నాయి కూడా వేసినారు. మేము ఎన్నికలు వచ్చిన తర్వాత అది కూడా గెలిచాం, కంటోన్మెంట్. అది కూడా సెంటిమెంట్, అమ్మాయి చనిపోయింది కదా, వారి కుటుంబ సభ్యులు పడితే కూడా మా అభ్యర్థి ఎందుకు గెలిచారు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పర్ఫార్మెన్స్ కనబడ్డది కాబట్టి, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేస్తున్నారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ మీద గెలిచినాము. రేపు కూడా గెలుస్తాము. జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మిగతా సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా సర్పంచ్ ఎన్నికలు గెలిచాం. మేము అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 80% గెలిచాం. దాంట్లో ఇచ్చిన మాట కట్టుబడి మాకు 28% బీసీలకు వస్తే 52% మున్సిపల్ చైర్మన్ బీసీలు చేసాం. ఇలా ప్రజల్లో కమిట్మెంట్, నమ్మకం ఉంది. ఇలా పేద ప్రజలు నమ్ము చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే చేస్తుంది. మాకు ఉచితమైనటువంటి సన్నబియ్యం ఇస్తుంది, రేషన్ కార్డులు ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నారు. ఇంకేం కావాలి ప్రజలకి? ఇంకేం ఇయర్ ఏంటి మరి? ఇప్పుడు మా ప్రభుత్వం ఒక పాలసీయే ప్రభుత్వ ఫలాలు ప్రజలకి ట్రాన్స్ఫర్ కావాలి. రాహుల్ గాంధీ గారు ఎందుకు కుల సర్వేకి శ్రీకారం చుట్టినారు? ఈ దేశంలో అణగారిన వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్రభుత్వ ఫలాలు అందలేకపోతూ ఉన్నాయి. కొంతమంది అగ్రవర్ణ చేతుల్లో ఫలాలు ఉండిపోతా ఉన్నాయి కూడా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇక్కడ సర్వే చేసినారు. ఇలా మున్సిపల్ ఎన్నికల్లో 28% మేము రిజర్వేషన్ వచ్చింది ప్రభుత్వ పరంగా. మేము 52% ఇవ్వగలిగిన మున్సిపల్ చైర్మన్స్లో. అది కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ఇలా పేదల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, పరిశ్రమలు, ఎన్ని రకాల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. చూడండి, రోజు మీరు పేపర్లు చూస్తూ ఉంటారు. ఐటీ మంత్రి గారు చేస్తుంటారు అభివృద్ధి. ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎన్ని విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇది ఒక వ్యూహంతో నడుస్తున్న ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా ఒక దీర్ఘకాలిక పాలసీ ఉంటుంది, దీర్ఘకాలిక స్ట్రాటజీ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో దొలుపుకొని పోదామనే పరిస్థితి ఉండదు. ఆ కారణంగా ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం రాష్ట్రంలో. ప్రధానంగా 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు పీసీసీ చీఫ్గా ఉన్నారు, 2.5 ఏళ్ళు ముగుస్తుంది. సమీక్షించారా మేనిఫెస్టోని ఎంతవరకు మనం అమలు చేశాం? ఏమైనా నెంబర్ చెప్పాలి? నెంబర్ ఏమైనా ఊరికే కాకుండా ఏమైనా నెంబర్ చెప్పగలుగుతారా? మేము 150 హామీలు ఇచ్చాము, 100 హామీలు అమలు చేశాము, లేకపోతే అభయస్థంలో 6 హామీలు ఇచ్చాము, ఇన్ని అమలు చేశాము. వారు మాటికి 420 హామీలు అంటారు. ఆ 420 వదిలేండి సార్, మీరు చెప్పండి. తప్పుడు ప్రచారం మీరు చెప్పండి. వాడుకొని